తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కాసేపట్లో చెన్నై చేరుకోనున్నారు. గవర్నర్ ను రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటికే పన్నీరు సెల్వం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరోవైపు 2 వర్గాలకు అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. సాయంత్రం 5 గంటలకు పన్నీరు సెల్వంకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రాత్రి 7 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఖరారైంది. అయితే ఎమ్మెల్యేల పరేడ్ కాకుండా కేవలం శశికళ మాత్రమే ఈ భేటీకి అటెండ్ అవ్వాలని రాజ్ భవన్ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ మీద ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన ఎంపీలు వెంటనే చెన్నై వచ్చేయాలని శశికళ సూచించినట్టు తెలుస్తోంది. చెన్నైలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అడిగి మరి కాసేపట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బ్రేకింగ్ పాయింట్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. గవర్నర్ రిసీవ్ చేసుకునేందుకు ఈసరికే పన్నీరు సెల్వం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. 7:30 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఇస్తే 5 గంటలకు పన్నీరు సెల్వంకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే 129 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పేపర్స్ ను గవర్నర్ కు పంపించామని చెబుతోంది శశికళ వర్గం. గవర్నర్ చెన్నై రాగానే వెళ్లి ఎమ్మెల్యేల పరేడ్ నిర్వహించాలని భావించారు. అయితే ఆమె ఆలోచనలకు గవర్నర్ బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల పరేడ్ కాకుండా కేవలం శశికళకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. మరోవైపు శశికళ కంటే ముందే పన్నీరు సెల్వం అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఆయన ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. తనకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని చెబుతున్నారు పన్నీరు సెల్వం. అవసరమైతే బల నిరూపణ కూడా చేస్తానంటున్నారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా తన రాజీనామాను వెనక్కు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఊహించని విధంగా శశికళకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆమె శిబిరం నుంచి ఒక్కొక్కరుగా నేతలు జారుకుంటున్నారు. పన్నీరుకే తన మద్దతని ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ ప్రకటించారు. ఆయనతో పాటు మరో 4 ఎమ్మెల్యేలు కూడా పన్నీరు శిబిరంలోకి వచ్చి చేరారు. మిగిలిన వారిని కూడా రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. డీజీపీతో భేటీ అయిన పన్నీరు ఎమ్మెల్యేలను క్యాంపు నుంచి వెనక్కు తీసుకురావాలని ఆదేశించారు. అటు ఎమ్మెల్యేలను విడిపించాలని, తన భార్య ఆచూకీ చెప్పాలని ఓ ఎమ్మెల్యే భర్త హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశారు. తమిళంలో వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ నడి తెలుసుకుందాం. దామోదర్, అసలు ఏం జరుగుతోంది? ఓ పక్క నిన్నటి వరకు కూడా 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే తన వెనక ఉన్న పన్నీరు సెల్వం ఇప్పుడు వాయిస్ లోగానే ఆయన కాన్ఫిడెన్స్ పెరిగినట్టు తెలుస్తోంది. బల నిరూపణకు సిద్ధం అంటున్నారు. సంఖ్యాబలం కూడా ఉందని అంటున్నారు. బాయ్స్ గార్డెన్ నుంచి శశికళను తరిమేస్తానని చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం జరుగుతోంది తమిళ రాజకీయంలో? దేవి, నువ్వు అన్నట్టే వేగంగా
తమిళనాడు రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా పన్నీర్ సెల్వం వైపు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. నిన్నటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకున్న పన్నీర్ సెల్వం వైపు ఒకేసారి 4 ఎమ్మెల్యేలు వచ్చారు. అంతేకాక ఒక మంత్రితో పాటు ప్రెసిడియం అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ గా వ్యవహరిస్తున్న మధుసూదన్ కూడా పన్నీర్ గూటికి చేరడంతో పన్నీర్ సెల్వంలో ఉత్సాహం పెరిగినట్లుంది. ముఖ్యంగా ఈ రోజు 3 గంటల సమయంలో 2:30 గంటల సమయంలో పన్నీర్ సెల్వం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో పన్నీర్ సెల్వంతో పాటు మధుసూదన్ అదేవిధంగా మరో 3 ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం 2011లో జయలలితకు శశికళ రాసి ఇచ్చిన క్షమాపణ ఉత్తరాన్ని బహిరంగపరిచాడు. ఈ ఉత్తరంలో శశికళ తాను తప్పు చేశానని తనను క్షమించాలంటూ భవిష్యత్తులో తాను ఎటువంటి అధికారిక పదవులు ఆశించనని కేవలం తాను జయలలితకు సేవ చేసుకుంటూ ఉంటానంటూ ఆ ఉత్తరంలో ఆమె రాసిన క్షమాపణ ఉత్తరాన్ని బయటికి పెట్టి ఆ ఉత్తరం ప్రకారం నడుచుకోకుండా ఇప్పుడు శశికళ జయలలిత మరణానికి కారణం అవడమే కాకుండా ఇప్పుడు పదవులు ఆశించడంతో పార్టీని నాశనం చేయడానికి కూడా సిద్ధపడుతుందంటూ విమర్శలు గుర్తించాడు పన్నీర్ సెల్వం. అంతేకాకుండా మధుసూదన్ సీనియర్ నాయకుడు మధుసూదన్ మాట్లాడుతూ పదవులు కాదు ముఖ్యమని ప్రజల అభిమానం ముఖ్యంగా తాము బయటికి వెళ్తే ప్రజలు స్వీకరించుకుంటున్నారని అందుకే తాము పన్నీర్ సెల్వంతో కలుస్తున్నామని చెప్తున్నాడు. మరోవైపు పన్నీర్ సెల్వం నేరుగా ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు. ఆయనకు 5 గంటల సమయంలో రాజ్భవన్ వర్గాల అపాయింట్మెంట్ ఇచ్చాయి. అదేవిధంగా శశికళ వర్గానికి 7:30 గంటల సమయంలో అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే నేరుగా రాజ్భవన్ లో కలవకుండా ముందుగా ఆయనకు గవర్నర్ కు స్వాగతం పలకడానికి పన్నీర్ సెల్వం ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే పన్నీర్ సెల్వం వర్గంలో మాత్రం పెద్ద ఎత్తున ఉత్సాహం వెల్లివిరుస్తుందని చెప్పవచ్చు. ఆయన ఇంటి వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో కేరింతలు కొడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడైన మధుసూదన్ రావడంతోనే పన్నీర్ సెల్వం వర్గంలో పెద్ద ఎత్తున ఉత్సాహం చేరిందని చెప్పవచ్చు. మరో 10 మంది మంత్రులు పన్నీర్ సెల్వంతో టచ్ లో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని అవసరమైతే తాను బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామంటూ పన్నీర్ సెల్వం చెప్పడంతో శశికళ వర్గానికి ఒక రకంగా ఇది పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు. దామోదర్, మనం ఏ విధంగా చూడొచ్చు? 5 గంటలకు పన్నీర్ సెల్వం కి అపాయింట్మెంట్ ఇస్తే ముందుగానే ఎయిర్పోర్ట్ కు మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. కానీ దీనిలో ఏమైనా ప్రత్యేకత ఉంది? ఇతర రాజకీయ అంశాలు ముందుగానే చర్చించే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చా? ఖచ్చితంగా ఇది పన్నీర్ సెల్వానికి ఒక అవకాశంగా చెప్పవచ్చు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ కు స్వాగతం పలకడానికి ఆయన వెళ్తున్న పరిస్థితుల్లో అక్కడే గవర్నర్ తో కొన్ని విషయాలు చర్చించే అవకాశం ఉంది. తనకున్న బలాన్ని గురించి ఆయన అక్కడ ప్రత్యేకంగా చెప్పే అవకాశం ఉంది. కానీ గవర్నర్ ఆయనకు అందుకు అవకాశం ఇస్తాడా లేదా అపాయింట్మెంట్ సమయంలోనే మాట్లాడమంటాడా అన్న విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఖచ్చితంగా గవర్నర్ ను కలవడానికి వెళ్తున్న పన్నీర్ సెల్వం అక్కడ తన బలాన్ని తనకున్న పాజిటివ్ విషయాలన్నీ ఆయనకు చెప్పే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అవకాశంగా తీసుకుని ఆయన అక్కడికి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దేవి, ఏ విధంగా చూడొచ్చు అసలు శశికళ ఒక్కొక్కరుగా శశికళ శిబిరం నుంచి బయటకు వస్తున్నారు? అంతేకాకుండా తన భార్య ఆచూకీ కూడా చెప్పాలి అని హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. ఏం జరుగుతోంది అసలు? శశికళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? అసలు ఆ శిబిరం నుంచి ఒక్కొక్కరు ఎంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? గీతాశ్రీ అనే మహిళ తన భర్త గీతాశ్రీ అనే ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ హెబియస్ కార్పస్ మద్రాస్ హైకోర్టులో ఒక ఆయన దాఖలు చేశాడు. దాంతో పాటు రేపు వచ్చే తీర్పు అంటే సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు కూడా శశికళకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. మరో 2 వారాల్లో వచ్చే ఆస్తుల కేసులో కూడా ఆమెకు శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతున్నట్టు ఈ ఎమ్మెల్యేల్లో ఆమె గ్రూప్ లో చేరిన ఎమ్మెల్యేల్లో ఇది ఒక రకంగా మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాకుండా సిటీ పోలీస్ కమిషనర్ జార్జిని వెంటనే తొలగించి ఆయన స్థానంలో సంజయ్ అరోరాను నియమించడమే కాకుండా ఇంతకుముందు శశికళ వల్ల సస్పెండ్ అయిన 2 IAS అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇప్పించడం, ఈ పరిణామాలన్నీ వేగంగా ఉదయం నుంచి పన్నీర్ సెల్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన దూకుడుగా వ్యవహరించడంతో పాటు అధికారులు కూడా చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చి పలుమార్లు సమావేశమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా శశికళ వర్గంలోనే లోపాలను అదేవిధంగా వాళ్ళ వీక్నెస్ ను బయటపెట్టి ఖచ్చితంగా మరికొంతమంది ఎమ్మెల్యేలను తమ డ్యూటీకి చేర్చుకోవడానికి ఒక రకమైన ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని మరోవైపున ప్రచారం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని 10 మంది మంత్రులు టచ్ లో ఉన్నారని చెప్తున్న పన్నీర్ సెల్వం 50 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారని చెప్తున్నారు. అయితే
శశికళ వర్గంలో ఇప్పటి వరకు 84 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, ఏ గ్రూప్ లో ఉన్నారు అనే విషయం కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి గవర్నర్ కి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అందరినీ తన ఎదుట హాజరుపరచమంటాడా, లేకపోతే ముందుగా ప్రమాణ స్వీకారం ఎవరితో చేయిస్తాడు, లేకపోతే రాజీనామాను వెలికి తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే పన్నీర్ సెల్వం ఇంటి వద్ద ఉన్న న్యాయవాదుల బృందం ఇప్పుడు నేరుగా ఆయన కలవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందా, వెలికి తీసుకునే అవకాశం ఉందా అన్న విషయం కూడా ఆయనకి విశదీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద పన్నీర్ సెల్వం చాలా పకడ్బందీగా తన వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. ఒకవేళ అవకాశం రాకపోయినా ప్రజల్లో తను ఒక బలమైన నాయకుడిని ప్రజల్లో సంకేతానికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. దేవి దామోదర్, ఏ విధంగా చూడొచ్చు? కేవలం శశికళకు మాత్రమే 7:30కి అపాయింట్మెంట్ ఇస్తే హస్తిన వెళుతున్న అన్నాడీఎంకే ఎంపీలను వెనక్కి రమ్మని చెప్పేసి శశికళ చెప్పారు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎమ్మెల్యేలు నిన్న బోర్డింగ్ పాస్ తీసుకొని తిరిగి వెలికి వచ్చారు. ఆ సమయంలోనే అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది గవర్నర్ కు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం స్వామి ఒకవైపున గవర్నర్ యొక్క తీరు పైన చర్చ మొదలు పెట్టడంతో ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ కాదు, బీజేపీలోని కొందరు వ్యక్తుల వల్లనే ఈ విధంగా జరుగుతుందనే వల్ల పార్టీకి కూడా పార్టీ పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలిగే పరిణామంగా ఉందని భావించిన బీజేపీ అధిష్టానం కూడా ఈ విషయంలో గవర్నర్ కు వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పినట్టు తెలుస్తున్న నేపథ్యంలో గవర్నర్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నాడు. అయితే ప్రజలకు సంబంధించిన వరకు తమిళనాడులో చాలా మంది ఈ విషయాన్ని శశికళ సీఎం కావడాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల మద్దతు ఆమె వైపు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటి వరకు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది రాజ్యాంగం ప్రకారం. అయితే ఈ విషయంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ పన్నీర్ సెల్వం మళ్ళీ కాంటాక్ట్